మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. తన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంచలన విషయాలను వెల్లడించింది. మేడిగడ్డ నిర్మాణంలో నాణ్యతా పరీక్షలు సరిగ్గా చేయలేదని, నాణ్యతకు సంబంధించిన రికార్డులు మాత్రం సృష్టించారని తెలిపింది. కొన్ని పరీక్షలు చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో రాశారని, పాత తేదీల్లో ధృవీకరణ పత్రాలు ఇచ్చారని పేర్కొంది. నాణ్యత ధృవీకరణ పరీక్షలు చేయించకుండానే బిల్లులు చెల్లించడానికి అనుమతించారని ఆక్షేపించింది విజిలెన్స్. బాధ్యులైన ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్కు సిఫార్సు చేసింది. కాంక్రీటు పనికి సంబంధించి 3,26,550 క్యూబిక్ మీటర్ల పనికి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ పరీక్షలు జరగలేదని, పరీక్షలకు సంబంధించిన రిజిస్టర్లు పూర్తిగా లేవని స్పష్టం చేసింది విజిలెన్స్. ఉన్న వాటిలో వివరాలు కూడా సరిగ్గా లేవని, బ్యాంకు గ్యారంటీలను తిరిగి చెల్లించడం, పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, ఇలా అన్నింటిలో కాంట్రాక్టర్తో ఇంజనీర్లు కుమ్మక్కయ్యారని తెలిపింది. దీనివల్లే బ్యారేజీకి నష్టం వాటిల్లిందని, పని పూర్తయిన తర్వాత కాఫర్ డ్యాం, దాని అనుబంధ షీట్ ఫైల్స్ ను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని నివేదికలో పేర్కొంది. డీవాటరింగ్ కు సంబంధించిన రికార్డులే లేవని, కానీ అంచనా మాత్రం భారీగా పెంచారని ప్రభుత్వానికి జ్యుడిషియల్ కమిషన్ కు నివేదించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు డివిజన్ 1 మహదేవ్పూర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి 2019 సెప్టెంబర్ 9న దాదాపు పని పూర్తయినట్లు సర్టిఫికెట్ జారీ చేశారని నివేదికలో పేర్కొంది విజిలెన్స్. మరుసటి రోజు సూపరింటెండింగ్ ఇంజనీర్ కె సుధాకర్ రెడ్డి కౌంటర్ సంతకం చేశారు. నిబంధనల ప్రకారం పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చే ముందు ఇంకా మిగిలి ఉన్నా, నిర్వహణ సమయంలో ఇంకా చేయాల్సి వచ్చినా పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ నుంచి అండర్టేకింగ్ తీసుకోవాలి. అలా తీసుకోకుండానే ఇచ్చారని తేల్చి చెప్పింది. పై ఇంజనీర్లు ఒప్పందంలోని నిబంధనల ప్రకారం నాణ్యత, రక్షణ ప్రమాణాలకు తగ్గట్లుగా పనిచేశారని ధృవీకరణ పత్రంలో పేర్కొన్న ఒప్పందంలోని క్లాస్ 42 ఆఫ్ 2B ప్రకారం నాణ్యత, రక్షణ ప్రమాణాలకు సంబంధించిన రికార్డులు ఏవీ లేవని స్పష్టం చేశారు. ఈ సర్టిఫికెట్ జారీ చేసే ముందు నాణ్యతకు సంబంధించిన పరీక్షలేవీ చేయలేదని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విచారణలో వెల్లడించారు. నోట్ ఫైల్ కూడా ప్రాసెస్ చేయలేదని అంగీకరించారు. ప్రారంభోత్సవం జరిగిందంటే బ్యారేజీ నిర్మాణం పూర్తయినట్లు కాదని కూడా తెలిపారు. అయితే బ్యారేజీ నిర్మాణంలో భాగమైన కంట్రోల్ రూమ్, డీజీ రూమ్ బిల్డింగ్ ప్రారంభం కాకుండానే ప్రాజెక్టు పూర్తయినట్లుగా సర్టిఫికెట్ ఇవ్వాలని కాంట్రాక్టర్ కోరారని విజిలెన్స్ విచారణలో తేలింది. ఈఈ, ఎస్ఈ ఇద్దరూ కూడా కాంట్రాక్టర్తో కుమ్మక్కయ్యారని విజిలెన్స్ తెలిపింది. ప్రభుత్వ ప్రయోజనాలకు భిన్నంగా ఎల్ఎన్టీ, పీఈఎస్కు అయాచిత ప్రయోజనం కలిగించారు. ఈఈ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎస్ఈ కూడా ఏమీ పట్టించుకోకుండా కౌంటర్ సంతకం చేశారు. డాక్యుమెంట్లు, ఎంబుక్లు, నాణ్యతా తనిఖీ రికార్డులు ఇలాంటి వివరాలేవీ లేకుండా ధృవీకరణ ఇచ్చిన నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్ కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్కు అర్హులని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.